నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగినటువంటి సమర్థవంతుడు నా యేసయ్య. ఈ నూతన సంవత్సరానికి కారణం ఏంటో తెలుసా? నీ వేదనకరమైన దినములిక ముగించబడ్డాయి, నీ కీడిక ముగించిపోయింది. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలను చూడబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ డేస్. కొత్త అద్భుతకరమైన దినాలను నువ్వు చూడబోతున్నావు. 7 మంది కుమారులు సమూయేలు ఎదుట నిలవబడితే యెషయి కుమారులు, దేవుడు అన్నాడు, సమూయేలు, ఎలియాబు కాదు, రెండోవాడు కాదు, వీడు కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కూడా కాదు. ప్రభువా, అందరు అయిపోయారు, ఇక్కడ ఎవరు లేరు. యెషయి కుమారుణ్ణే కదా నువ్వు రాజుగా నియమిస్తానన్నావు, బట్ నో వన్ ఇస్ హియర్. 7 మంది అయిపోయారు కదా. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషుల తీరు అదే, మనుషుల స్థితిగతులవే, మనుషుల ఆలోచన విధానం అలాగే ఉంటుంది. నేను అలాంటివన్నీ కాదు. యెషయిని అడుగు, 7 మంది కుమారులే ఉన్నారని కది. అప్పుడు అడిగాడు సమూయేలు, అయ్యా యెషయి, నీకు 7 మందే కుమారులా? అయిపోయారు నీ కుమారులు అంటే. అప్పుడు యెషయి అంటున్నాడు, సార్ ఇంకోడు ఉన్నాడండి, వాడు చివరోడు సార్. మీకు రాజు కదా కావాల్సింది, రాజుగా నియమించడానికి వ్యక్తి కావాలి కదా. ఒకడున్నాడు చివరోడు, వాడు పొట్టాడు సార్. వాడేదో అడవిలో ఎడారిలో గొర్రెలు కాసుకుని తిరుగుతుంటాడు, ఆ గోచి కట్టుకొని అది పాటలు పాడుకుంటూ వాయిద్యం వాయించుకుంటూ పిచ్చోళ్ళలాగా ఆ గొర్రెలు కాసుకుని తిరుగుతాడు. ఆడెందుకు మీకు? మీకు రాజుగా నియమించడానికి ఒక వ్యక్తి కావాలన్నారు, కానీ వాడెందుకు గొర్రెలు కాచుకున్నాడు? అక్కడే ఉంటాడు కొండల్లో లోయల్లో తిరుగుతూ. అప్పుడు దేవుడు అన్నాడు సమూయేలుతో, సమూయేలు కన్న తండ్రి తృణీకరించాడు కదా, వాడే నాకు కావాలి, పిలిపించు. ఆస్క్ హిమ్ టు బ్రింగ్ దట్ పర్సన్ హూ వాస్ రిజెక్టెడ్ బై హిస్ ఓన్ ఫాదర్. కన్న తండ్రి చేత తృణీకరించబడిన వాణ్ణి రమ్మని చెప్పు అంటే సమూయేలు అన్నాడు, అయ్యా నువ్వు ఎవడైతే గొర్రెలు కాచుకునేవాడు వాడు పనికిరాడులేండి సార్ అని అంటున్నావో, నా దేవుడు చెప్తున్నాడు, ఆ పనికిరాని వాణ్ణి ఒకసారి రమ్మని చెప్పమంటే, వాడేందుకు సార్ మీకు? వీళ్ళని సెలెక్ట్ చేసుకోండి, వీళ్ళు మంచి జ్ఞానవంతులు, మంచి విద్య కలిగిన వాళ్ళు, మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, మేధస్సు కలిగిన వాళ్ళు, సౌందర్యం కలిగిన వాళ్ళు, హైట్ ఒడ్డు పొడవు చక్కగా ఉన్న వాళ్ళు, వీళ్ళైతే కరెక్ట్గా యాప్ట్ సార్ రాజు పదవికి. సింహాసనం మీద కూర్చుంటే కరెక్ట్ బా సెట్ అయ్యాడ్రా వీడు సింహాసనం మీద, పర్ఫెక్ట్గా ఉంటారు సార్. ఆడెందుకు సార్ పనికిరాన్నాడు అంటే సమూయేలు అన్నాడు, ఆ పనికిరాని వాడిని పిలిపించు. కన్న తండ్రి తృణీకరించాడు. దేంట్లో తెలుసా? అట్లీస్ట్ ఇంటర్వ్యూలో నిలబెట్టడానికి కూడా అర్హత లేదు ఆ గొర్రెలు కాచుకునేవాడికి. అది లోకం చూపించే ప్రేమ. మనం అనుకుంటాం సందర్భాలు కదా, అమ్మది శాశ్వతమైన ప్రేమ, నాన్నది నిజమైన ప్రేమ. అమ్మ నాన్నలు కూడా బిడ్డల ప్రయోజకులు కాకపోతే నీదొక బతుకారా, సిగ్గు లేకుండా ఇంకా మా మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అని కన్న వాళ్ళు అంటారు. నిన్ను కన్నవాడంట, నిన్ను కన్నవాడంట. ఎందుకు తెలుసా? మీ అమ్మ ప్రార్థన చేస్తే, మీ నాన్న ప్రార్థన చేస్తే కొత్త సంవత్సరం నీకు రాలా. నీ కన్నీళ్ళు చూచిన నీ దేవుడు కృప చూపితే కొత్త సంవత్సరం నీకు వచ్చింది. నాట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్, బికాస్ ఆఫ్ యువర్ లార్డ్. ఆ తండ్రిని బట్టి ఆయనకు నువ్వేంటో తెలుసు, ఎవరి ద్వారా నువ్వు తక్కువ చేయబడుతున్నావు ఆయనకు తెలుసు, ఎందుకు ఏడుస్తున్నావు ఆయనకు తెలుసు. నీ హృదయంలో మనసులో బయటకు చెప్పుకోలేని బాధ వేదన గమనిస్తున్నవాడు ఆయన. ఆయన అడుగుతున్నాడు, బాధపడక ఏడవకు, గొర్రెలు కాచుకున్నాడు పిల్ల అంటే యెషయి తండ్రి ఏయ్ అని పిలవండి రా, ఆడెక్కడుండి పిలవండి అంటే ఆ వ్యక్తి గొర్రెలు కాచుకుంటే పిలిస్తే అతను పరుగున గొర్రెలు కాచుకున్నాడు. ఎలాంటి తెలుసు కదా, రోడ్డు మీద అనేక సందర్భాలు మేము కారులో వెళ్తున్నప్పుడు కనిపిస్తుంటారు. ఈ 2024లో గొర్రెలు కాచుకున్నాడు ఎలా ఉంటుంది తెలుసా? చిన్న గోచి కట్టుకొని, పై వస్త్రం ఉండదు, ఒక షాల్వాను టవల్ మీద వేసుకొని, చేతిలో ఒక కర్ర, ఈ భుజానికి 2 వాటర్ బాటిల్ తగిలించుకొని గొర్రెలు కాచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, ఎడారుల్లో. అలా ఉన్నవాడు దేవుడు పిలిచాడు,
ఎన్నిక లేకుండా నెట్టివేయబడినవాడు, వెలుపల పడవేయమని దేవుడు అన్నాడు. కన్న తండ్రి తృణీకరించాడేమో కానీ ఈ కన్న తండ్రి ఎప్పుడు తక్కువ చేయడం. నీ వాళ్ళు నిన్ను తక్కువ చేస్తారేమో, నిన్ను కన్న వాళ్ళు సహితం, నువ్వు కన్న వాళ్ళ సహితం నిన్ను తక్కువ చేస్తారేమో, కానీ నీ బొమ్మ గీసిన వాడు ఎప్పుడు నిన్ను తక్కువ చేయడం. నీ స్థాయి ఎంత తక్కువ ఉన్నా అప్పుడు అతన్ని పిలిస్తే అతను వచ్చాడు పరుగు పరుగున. ఆ ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుంటే దేవుని స్వరము ఆనందముగా సమూయేలుకి వినిపించింది. ఏమన్నా తెలుసా? ఇదిగో సమూయేలు, ఆ గుమ్మములో ప్రవేశించిన వాడే నేను ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించబోయే నా దావీదు. He is the one. I am going to choose him as a king for Israelites. That's my Lord's love. అది నా దేవుడి ప్రేమ.